ఇంతకన్నా గొప్ప డెడికేషన్ రాముడికి ఇంకేమి దొరకలేము. వాళ్ళు పాడుతూ చేశారు. బైక్ సౌండ్ ఇండియా ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేస్తున్నట్టుగా వాటిని ధృవీకరిస్తూ ఆ ధృవీకరించినటువంటి నమోదు పత్రాన్ని ఇప్పుడు అతిథుల సమక్షంలో వీరి ముగ్గురికి కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్య భూమిక పోషించినటువంటి ఈ ముగ్గురు నాట్య అకాడమీ నిర్వాహకుల వారందరూ కూడా మీ సమక్షంలో అందజేయడం జరుగుతుంది తెలియజేస్తున్నాం. బాలశక్తి మృణాలని గారిని ఆత్మరిత మహిళలను పర్లేదు. కోరుకుంటాము. గీతాంజలి గారి స్టూడెంట్ కూడా 100 రోజులు చేయండి కావాలి. పిల్లలు రెడీగా ఉండాలి. నా పేరు సంహిత, గురువు గారి పేరు మురాలిని. ఓకే, ఏ పాఠం మీరు ఇక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది? నేను అరుదైన రక్తాల దేశం. ఓకే, మీ డిస్టిక్ ఏది? నిజామాబాద్. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారు మీరు? చేశాను. అక్కడ ఏమేమి చేశారు పర్ఫామ్? చెప్పండి, ఏమేమి చేశారు పర్ఫామ్? డాన్సింగేనా? అచ్చా, డాన్స్లో మీకు ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి ఏమేమి వస్తుంది చెప్పండి. భరతనాట్యం. ఓకే, ఇంకా ఫోక్ డాన్స్, క్లాసికల్? ఓకే ఓకే. అచ్చా, డాన్స్ కాకుండా ఇంకేం వస్తుంది మీకు? వేరే ఆర్ట్స్ అంటే సింగింగ్ కానివ్వండి, పెయింటింగ్, డ్రాయింగ్, సైక్లింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్? పెయింటింగ్. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 4th. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది మీరు పర్ఫామ్ చేస్తుంటే? వేరే గురువులు, వేరే స్టూడెంట్స్ చాలామంది మెచ్చుకున్నారు. మీరు పర్ఫామ్ బాగా చేశారన్నారు, కాస్ట్యూమ్, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. ఈ మాట వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీ పెద్దాక ఏమో అనిపిస్తుంది? క్లాసికల్ డాన్స్ గురువుగా కావాలని. వెరీ నైస్. అచ్చా, వెరీ నైస్. అచ్చా, ఏ విధంగా ఇస్తున్నారు మీకు మీ గురుగారు ట్రైనింగ్? ఎలా ఇస్తున్నారు? అచ్చా, ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 4 years. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఇదివరకు చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కానీ ఈ పర్ఫార్మెన్స్ చాలా స్పెషల్. ఓకే, ఇష్టమైన సాంగ్ చేసింది. సో అండ్ మేడం చాలా బాగా ట్రైన్ చేస్తారు. ఐ రియల్లీ అప్రిషియేట్ మేడంని. అండ్ రీసెంట్గా మ్యామ్ కూడా డాక్టరేట్ తీసుకున్నారు. ఓకే, ఐ కంగ్రాచులేట్ మృణాలి మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? షూర్ డెఫినెట్గా. మ్యామ్ అంత అవ్వాలి. సూపర్. అచ్చా, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నా? చాలా థ్యాంక్స్ అండి, ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికి చాలా చాలా థ్యాంక్స్. సూపర్. నా పేరు విష్ణుత, Yes. 6వ తరగతి చదువుతున్నాను. నేను నిజామాబాద్ నుంచి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ నుంచి వచ్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ పర్ఫామ్ చేయడం. సూపర్. ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? కొండలో నెలకొండ. అచ్చా, ఇంకా డాన్స్లో మీకు ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏమేమి వస్తుంది? పేరుని నాట్యం. ఓకే, ఇంకా ఎక్కడెక్కడ చేశారు పర్ఫార్మ్? అక్కడ చేసిన పర్ఫార్మెన్స్ అక్కడ ఏమేమి చేశారు? వేరే చోట నిజామాబాద్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాను. అక్కడ సేమ్? అచ్చా, మీరు ఇక్కడ కాకుండా స్కూల్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి? స్కూల్లో ఒక ప్రోగ్రామ్ చేశాను. ఓకే, మీకు ఆర్ట్స్లో వేరే డాన్స్ కాకుండా ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? డ్రాయింగ్ వస్తుంది. ఇంకా డ్రాయింగ్. అచ్చా, ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? సింగింగ్ అండ్ డ్రాయింగ్. సూపర్. సింగింగ్లో ఏ పాటలు పాడగలుగుతారు మీరు? నార్మల్ సాంగ్. ఒక చిన్న పాట పాడండి, ఒక 10 seconds, జస్ట్ ఒక బిట్. ఎందుకంటే టీవీలో ఒక మెమరీగా ఉండిపోతుంది. జస్ట్ ఒక 10 seconds ఒక బిట్ పాడండి, భక్తి పాట, ఏదో మీకు వచ్చిన పాట, ఫాస్ట్. సూపర్, వెరీ నైస్. బ్యూటిఫుల్.
అచ్చా మీ గురుగారి గురించి చెప్పండి, ఏ విధంగా ఇస్తున్నారు సపోర్ట్ కానీ, ఆమె సపోర్ట్ కానీ, కోఆపరేషన్ మీకు ఎలా ఉంది? గురుగారి సపోర్ట్ మీకు ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా నేర్పిస్తారు వాళ్ళు కూడా. వెరీ నైస్. అచ్చా ఇందాక మీరు పర్ఫామ్ చేస్తుంటే వేరే గురువులు కానీ ఆడియన్స్ కానీ చాలామంది మీ పర్ఫార్మెన్స్ని బాగా మెచ్చుకున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అచ్చా మీ గోల్ ఏంది, మీ అంబిషన్ ఏంది? మీరు వెరీ నైస్, ఐఏఎస్ అవ్వాలని పెద్ద. వెరీ నైస్ సార్. మీరు 2 మాటలు కావాలి సార్. పాపగారు ఇంత చిన్న వయసు, ఎస్ ఇంత చిన్న వయసు తో పాటు పిల్లలకు కళల పట్ల ఉన్న ఆసక్తిని Yes. గమనించి వాళ్ళని వృద్ధిలోకి తేవాలని చెప్పేసి వృత్తిరీత్యా నేను ఒక టీచర్ని. ఓకే. అయినా తనకు డ్రాయింగ్ పైన, పెయింటింగ్స్, డాన్స్, మ్యూజిక్ వీటిపైన చాలా ఇంట్రెస్ట్. ఓకే. కాబట్టి ప్రోత్సాహకరంగా ఉంటూ వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఆశయంతో కోరుతున్నాను. అచ్చా ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్కి, సమస్యకి, గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వీఆర్ రియలీ లక్కీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇండియన్ వరల్డ్ రికార్డ్ అని చెప్పారు. Yes. యాక్చువల్లీ మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ అని ఊహించలేదు, ఏదో అందరు పంపుతున్నారని చెప్పేసి పంపినాము. చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప వేదిక మీద పెద్దల ఇంత చేతి గొప్ప మీద వేదిక పైన పర్ఫామ్ చేసే అవకాశం మా పిల్లలకి ఇంత చిన్న వయసులోనే రావడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాం. లాస్ట్ పాపగారు ఐఏఎస్ కావాలని అన్నారు, తన ఒపీనియన్, మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్లీ విల్ సపోర్ట్ టు బికమ్ అన్ ఐఏఎస్. వెరీ నైస్. పాపగారు ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటి మీరు టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయించారు ఇప్పటివరకు? వీక్లీ థ్రైస్ డాన్స్ క్లాస్ కి వెళ్తుంది, అది కూడా 1 hour స్పెండ్ చేస్తుంది. Okay. రిమైనింగ్ టైం విల్ హెల్ప్ హర్ ఇన్ రీడింగ్ ఆల్ ది సబ్జెక్ట్స్. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పెద్దల చేతి మీద బహుమతి కూడా అందుకోబోతున్నారు, అవార్డు. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్, వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. సూపర్. ఫస్ట్ మీ పేరు చెప్పండి. మోక్షిత, మీ గురుగారి పేరు? రాశెట్టి, వెరీ నైస్. మీరు ఏ పాట మీద డాన్స్ చేశారు? అదిగో వెరీ నైస్. ఏ క్లాస్ అవుతున్నారు? సెకండ్ క్లాస్. అచ్చా స్కూల్ పేరు? చైతన్య. అచ్చా మీ బర్త్డే ఏమేమి వస్తుంది చెప్పండి, నోట్స్ చెప్పండి. అచ్చా ఇంకా ఏం అవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? టీచర్. వెరీ నైస్, వెరీ గుడ్. ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది సార్. అచ్చా ఎన్ని మంత్స్ నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు పాప గారు? 3 months. 3 months నుంచి. అచ్చా స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ ఇది? ఫస్ట్ క్లాస్. అచ్చా ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ధన్యవాదాలు మేడం. ఓకే. చాలా స్పెషల్ కేర్ తీసుకొని నేర్పించారు మేడం. ఓకే. పాప గారు ఒపీనియన్ టీచర్ అన్నారు, ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకుంటాం. థ్యాంక్ యూ. గురుగారు పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు నైనా కిరణ్. ఓకే. మా మేడం పేరు మృణాలిని. మా డాడీ పేరు టెడ్డు రవి కిరణ్. ఓకే. ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? అది వాళ్ళది అచ్చా ఏ క్లాస్ అవుతున్నారు మీరు? థర్డ్ క్లాస్. అచ్చా డాన్స్లో మీకు ఏ డాన్స్ వస్తుంది? వన్ వస్తాయి. ఓకే, అన్నీ వస్తాయి. వెరీ గుడ్. డాన్స్ కాకుండా ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది మీకు? వెస్టర్న్, ఓకే. భరతనాట్యం, ఓకే. అచ్చా స్విమ్మింగ్, డ్రాయింగ్, పెయింటింగ్. స్విమ్మింగ్. అచ్చా లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు? సెకండ్ ర్యాంక్. ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్లో వస్తారు కదా? వెరీ గుడ్. మీ గురుగారు ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? ఏ విధంగా ఇస్తున్నారు? బాగా ఇస్తున్నారా? అచ్చా వెరీ నైస్. మీరు పర్ఫామ్ చాలా బాగా చేశారు, చాలా మంది మెచ్చుకున్నారు మీ ఎక్స్ప్రెషన్స్ని, మీ పర్ఫార్మెన్స్కి, మీ కాస్ట్యూమ్కి. మీకు ఎలా అనిపిస్తుంది? అచ్చా ఎక్కడెక్కడ చేశారు ఇంతకుముందు పర్ఫార్మెన్స్? యాదగిరిగుట్ట, హైదరాబాద్, ఓకే. కామారెడ్డి. అచ్చా ఓకే. మీరు మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు పెద్దయ్యాక ఏం ఇవ్వాలనుకుంటున్నారు? పెద్దయ్యాక కలెక్టర్. ఆహా సూపర్. బాగా చూసుకోండి కలెక్టర్ గారికి. సార్ మీ పాపగారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, ఇప్పుడు పెద్దల చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకోబోతున్నారు. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే. పాప వాళ్ళ గురువు కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓకే. పాపగారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? అవును, అచ్చా పాపగారు కలెక్టర్ కావాలన్నారు, మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఆమె పర్ఫెక్ట్ చదువుతున్నది కూడా. ఓకే. పాపగారు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి, సిరాజ్ గారికి, గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీడియాకి తెలిసిన వాళ్ళందరికీ, మేడంకి, వాళ్ళ గురువు గారికి వాళ్ళు పర్ఫెక్ట్ చెప్తుంది, వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. సూపర్ సార్. సాల్వి, మీ గురుగారి పేరు? రవినమా, ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? రామాయణ శబ్దం. అచ్చా ఏ క్లాస్ అవుతున్నారు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు మీ స్కూల్లో? వెరీ నైస్. అచ్చా డాన్స్లో మీకు ఏ డాన్స్ వస్తుంది? ఏ డాన్స్ చేయగలుగుతారు చెప్పండి?
వెరీ నైస్. ఇంకా గట్టిగా కూచిపూడి, ఇంకా భరతనాట్యం, భరతనాట్యం, ఇంకా ఇంకా క్లాసికల్, ఫోక్ డ్యాన్స్. అచ్చా, డ్యాన్స్ కాకుండా ఇంకా వేరే ఆర్ట్స్ మీకు ఏమేమి వస్తుంది? ఆర్ట్స్ వస్తుంది. ఇంకా డ్రాయింగ్, పెయింటింగ్. స్కేటింగ్, వెరీ నైస్. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా మీరు? ఎక్కడెక్కడ చేశారు? ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్? ప్రాణవాలే. అక్కడ ఏం చేశారు పర్ఫార్మెన్స్? ఏ పాఠం అక్కడ ఏం చేశారు పర్ఫార్మెన్స్ అక్కడ చెప్పండి. అచ్చా, ఓకే. సింగింగ్ వస్తుందా మీకు? సింగింగ్ అంతగా రాదు. ఓకే. ఈరోజు మీకు ఎలా అనిపించింది? మీరు పర్ఫామ్ చేస్తుంటే చాలామంది మెచ్చుకున్నారు, మీరు క్యూట్గా ఉన్నారు, పర్ఫామ్ బాగా చేశారన్నారు, కాస్ట్యూమ్ బాగుంది అన్నారు, చాలామంది మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఈ మాట వింటుంటే ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్. మీ గురుగారి గురించి చెప్పండి. ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్? గురుగారు మీకు సపోర్ట్ ఎలా చేస్తున్నారు? చాలా బాగా. పేరెంట్స్ గురించి చెప్పండి. మీ పేరెంట్స్ గురించి, పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంది మీకు? వెరీ నైస్. అచ్చా, మీరు మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్. అలాగే ఈ డ్యాన్స్ రంగంలో కూడా కంటిన్యూ ఉండాలనుకుంటున్నారు? వెరీ నైస్. సాధారణంగా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. Yes, sir. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఓకే. దట్ మై బేబీ ఎస్ ఈజ్ ఏ కూచిపూడి డాన్సర్. ఎస్ She became a Kuchipudi dancer and so she performed on many stages. Yes. I'm very happy. We are very glad. ఓకే. పాప గారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలన్నారు. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎలా? 100%. Okay. 100% support మా వైపు నుండి. Okay, we will be with her. పాప గారు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? So evening 4 వరకు school. Okay. After that, so whenever she wants to perform dance, Okay. we are with her. ఓకే, వెరీ నైస్. సార్, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి, ఈ సిరాజ్ గారికి, గురు గారికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారు? చాలా చాలా ధన్యవాదాలు. ఓకే సార్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సిరాజ్ సార్ అండ్ ప్రవీణ మేడం. దే ఆర్ రియల్లీ ఏ వెరీ గుడ్ టీచర్స్ అండ్ సో డ్యాన్స్ టీచర్స్. సో నౌ మై బేబీ ఇస్ ఇన్ దిస్ స్టేజ్ బికాస్ ఆఫ్ దెమ్. ఎస్. ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది? చాలా వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బేబీ అండ్ ద టీచర్స్, డ్యాన్స్ టీచర్స్. అండ్ సో థ్యాంక్స్ టు సిరాజ్ సార్ అకాడमी एंड नाट्यालय, नटराज नाट्यालय. देवीना, आपके गुरु का नाम? दिव्या मैम, दिव्या मैम. आप कौन से गाने पे डांस करें? गणनायक हाँ. अच्छा, और इसके अलावा और भी कहीं डांस करें आप स्कूल में, फंक्शंस में? अच्छा, कब से ट्रेनिंग ले रहे हैं आप डांस की? 1 ईयर. अच्छा, आज आपको कैसा लगा? आपका परफॉर्मेंस सभी पसंद करे, अच्छा डांस करे बोले, आपको कैसा लगा? अच्छा लगा. कौन सी क्लास में पढ़ रहे हैं आप? अच्छा, लास्ट ईयर स्कूल में आप कौन से रैंक में पास हुए आप? फर्स्ट रैंक में. वेरी नाइस. अच्छा, आप बड़े होकर क्या बनना चाहेंगे? वेरी नाइस, वेरी नाइस, सुपर. आपके गुरु के बारे में बोलिए, कैसा दे रहे वो ट्रेनिंग? पेरेंट्स के बारे में बोलिए, इनका उन्होंने कैसा कर रहे हैं आपको सपोर्ट, कोऑपरेशन? पेरेंट्स जोर से बोलिए. डांस के लिए पूरा सपोर्ट करते हैं, नेक्स्ट स्टेप में भी सपोर्ट करते हैं. हाँ. नेक्स्ट स्टेप में पूरा एक स्टेप में पूरा. अच्छा, अच्छा, डांस में कौन सा डांस आता है आपको? भरतनाट्यम कौन सा आता बोलिए? कुचिपुड़ी. वेरी नाइस. अच्छा, डांस छोड़कर और कोई दूसरे परफॉर्मेंस, दूसरे एक्टिविटीज, दूसरे आर्ट्स? जिम्नास्टिक, ड्राइंग, पेंटिंग, साइकिलिंग, स्विमिंग वो आता ना बोल? नहीं, बहुत खुशी हुई. अच्छा, बहुत अच्छा है, बच्चे अच्छा कर रहे हैं. हाँ. गुरु भी शिक्षा अच्छा देने से जी. बहुत अच्छा. अच्छा, आज इस मौके पर इनके गुरु को और ये प्रोग्राम ऑर्गेनाइजर को मीडिया के जरिए कुछ कहना चाहेंगे क्या? बहुत बहुत धन्यवाद करेंगे. अच्छा, बहुत अच्छा करे तो अच्छा चलिए. अच्छा. आपके बच्चे का परफॉर्मेंस सभी लोग काफ़ी पसंद करें, उनका परफॉर्मेंस और एक्सप्रेशंस, कास्ट्यूम सभी पसंद करें. कैसा लगा आपको? बहुत अच्छा. థ్యాంక్ యూ. మా గురుగారి పేరు దివ్య Okay. మ్యామ్. నా పేరు చార్వి. నేను 7th క్లాస్లో చదువుతున్నాను. ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. నేను గణనాయక పైన చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా మీరు? నాది ఫస్ట్ టైం పర్ఫామ్ చేశారు? అచ్చా, ఇలా స్కూల్లో కానీ ఫంక్షన్స్లో కానివ్వండి? స్కూల్లో ఒకసారి చేశాను. అచ్చా, మీకు డ్యాన్స్లో ఏ డ్యాన్స్ వస్తుంది? కూచిపూడి ఏమేమి వస్తుంది చెప్పండి. కూచిపూడి, ఇంకా భరతనాట్యం? కూచిపూడి ఒకటి. ఓకే. డ్యాన్స్ కాకుండా మీకు వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది?
డ్రాయింగ్, ఓకే, వెస్టర్న్ డాన్స్. వెరీ నైస్. చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ టైం మా పాపను ఇంత బ్యూటిఫుల్గా చూడడం, ఇంత అందంగా చూడడం చాలా మంచి అనిపిస్తుంది. నేను లైఫ్లో అనుకోలే మా పాప ఇంత పర్ఫార్మెన్స్ చేస్తుంది, మంచి చేస్తుంది అనుకోలేదు సార్. అచ్చా, పాప గారు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? టైమింగ్ అనేది మనకు 5 స్కూల్లో వచ్చేసి 8 to 3, 3 to 5 ట్యూషన్ టు మన 6 to 7:30, 8 o'clock డాన్స్ ఉంది. ఓకే, లాస్ట్ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్ సిరాజ్ గారికి ఇంకా గురు గారికి మీడియా ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా మా వీళ్ళ నేర్పించిన డాన్స్ టీచర్కి, దివ్య టీచర్కి చాలా కృతజ్ఞతలు అనిపిస్తున్నాను. నా పేరు వంశిక. ఓకే, నేను కూచిపూడి డాన్స్ చేసిన ఈరోజు. ఓకే, నేను 5th క్లాస్, ఓకే, హోవర్డ్ పబ్లిక్ స్కూల్. ఓకే. మీ గురుగారి పేరు? మా గురుగారి పేరు నక్షత్ర. ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? స్వాగతం కృష్ణ గణనాయక. ఓకే, డాన్స్లో మీకు ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి ఏమేమి వస్తుంది? కూచిపూడి, వెస్టర్న్, వెస్టర్న్. ఇంకా డాన్స్ కాకుండా మీకు వేరే ఆర్ట్స్ ఏమన్నా? పెయింటింగ్, ఓకే, ఇంకా జిమ్నాస్టిక్. వెరీ నైస్. లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు? లాస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ గ్రేడా? 8. ఓకే, మీ గురుగారు ఏ విధంగా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్? చాలా మంచిగా ఇస్తారు. అచ్చా, మీరు పర్ఫార్మ్ చాలా అద్భుతంగా చేశారు, చాలా మంది మెచ్చుకున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట వింటే? చాలా మంచిగా ఇస్తారు. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ సెట్ ఏంది? మీ అంబిషన్ ఏంది? కూచిపూడి డాన్స్, మీ పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? కూచిపూడి డాన్స్. ఓకే, మీ పేరెంట్స్ గురించి ఏ విధంగా ఇస్తారు మీకు సపోర్ట్, కోఆపరేషన్? పేరెంట్స్ అంటే ఎప్పుడు చెప్పలేదు చేయొద్దు, అది చేయొద్దని అన్ని సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? మీ మా తాత వంశీ. వెరీ నైస్, వెరీ నైస్. సార్, మీ పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, మనవరాలు సారీ, ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఎస్ ఎస్ ఎస్. అదే అప్పుడు కాలేదు, ఓకే, అది మిస్ అయిపోయినా. చాలా నాకు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. మా మనవరాలు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తుంటే ఓకే, ఫుల్ ఎంత అంటే హ్యాపీగా, అంటే అంత హ్యాపీగా ఉన్నా నేను. అచ్చా, ఇప్పుడు పాప గారు పెద్దోళ్ళ చేతి మీద ఇదే వేదిక మీద అదే చేపిస్తాం, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఓకే, ఒక చాలా గొప్ప వ్యక్తిని చేపిస్తాం ఇప్పుడు. సార్, మీకు ఎలా అనిపించింది సార్? మీ మనవరాలు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, గొప్పలు ఇప్పుడు పెద్దోళ్ళ చేతి మీద. ఇప్పుడు మా మనవరాల్లో నేర్చుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. చిన్నప్పుడు అంత సోమతి లేకుండే మాకు, ఇప్పుడు ఆ సోమతి దేవుడు ఇచ్చింది కాబట్టి నా మనవరాలను చాలా ఒకటి ఉన్నత స్థానంలో నిలబెట్టి 10 మందికి మంచిగా చెప్పిస్తా ఇప్పుడు. సార్, మీ పాప గారి చిన్న వయసులో ఇంత అద్భుతమైన పేరు సంపాదించారు. మీకు మనవరాలు చాలా ఎంత మంచి ఇది ఆడుతుందంటే, ఎస్, మన హిందూ ధర్మంలో ఇది ఎంతో కుంటుపడ్డది, అట్లా వస్తుంటుంది, మళ్ళా పైకి వస్తున్నది. ఎస్, మన ప్రపంచంలో ఎంతో పైకి వచ్చింది ఇది. ఎస్, మన భరతనాట్యం, కూచిపూడి, తెలుగు సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ఇంత మనం ఇది చేస్తున్నామంటే Yes. మనమే అదృష్టవంతులం. Yes, మన sir. ఇండియా లెవెల్లో ఇది కింద ఉన్నది ఇంత పైకి వచ్చిందంటే చాలా అదృష్టవంతులం మనం. సార్, ఈ సందర్భంలో గురువు గారికి కానివ్వండి, ఆర్గనైజర్ కి, వీళ్ళందరికీ మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మీ పాప చాలా మంచి వారండి. ఓకే, అమ్మాయి చాలా మంచిది, ఇంత ఫ్రీ ఉంటది, ఒక మన ఫ్యామిలీ లెక్క ఉండి పిల్లలకు నేర్పిస్తుందంటే అది చాలా అదృష్టవంతం. తొందరగా ఇంప్రూవ్ అయిపోయింది మా ఎస్ ఎస్ మనవరాలు అయితే చాలా. ఎస్. ఇప్పుడు ఇంత గొప్ప వేదిక మీద పాప గారు ఇప్పుడు పెద్దల చేతి మీద అవార్డు కూడా తీసుకోబోతున్నారు. ఈ సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? చాలా తీసుకెళ్తాం. తీసుకెళ్తాం ఇంకా. భగవంతుడు శివుడే Yes. మాకు ఇట్లా ఒక వరదాన్ని ఇచ్చింది, ఒక ఆనందం ఇచ్చిందంటే. Super. డబ్బు కన్నా మిన్నది ఇది భరతనాట్యం. నైస్. చాలా ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, ఎంతో ఒక ఆనందానికి హద్దుల్లో మనం. మా బిడ్డను చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న మంచి హీరోని చేయాలని ఉంటే Yes, yes, yes. వాళ్ళ పాప ఓకే, నెరవేరుస్తుంది. మేడం, మీ పాప గారి విజయాన్ని చూసి ఇంత చిన్న వయసులో యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆమె పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు, అద్భుతంగా చేశారన్నారు. ఇప్పుడు ఇదే వేదిక మీద, ఇంత గొప్ప వేదిక మీద పెద్దల చేతి మీద అవార్డు కూడా తీసుకోబోతున్నారు. అవునవును, హౌ డు ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ చాలా మూమెంట్? గ్రేట్ అండి, చాలా గ్రేట్, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను అందరం కూడా. మేడం, వాళ్ళ గ్రాండ్ మదర్, గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ చాలా ఎస్ ఎస్ చాలా ఎస్ ఎస్. సో నా మీద ఫుల్ఫిల్ చేసే విషయాస్ అన్ని కూడా తన పైన అనేది మేము వచ్చేస్తున్నాం అనమాట. ఆమె పర్ఫార్మెన్స్, ఆమె తీసుకుపోయే అవార్డుని చూడడానికి వాళ్ళు ఇంత అభిమానంతో ఇంత వచ్చారు. చాలా ఎగ్జైటీగా ఉన్నారు. Yes. థ్యాంక్ యూ అండి, మీ అందరు కూడా థ్యాంక్ యూ. ష్యూర్ మేడం, థ్యాంక్ యూ. जोर से गट। 6th क्लास पढ़ रही हूँ। मैंने आज नमो नमो राजा सॉन्ग पे परफॉर्म किया है। मैं 3 मंथ से डांस सीख रही हूँ। मेरी मैम का नाम गीतांजलि मैम है। मैं हर बार प्रैक्टिस के वक्त आज तक की तैयारी थी, पर यहाँ आने के बाद बहुत बेचैन हुआ जी। पर आफ्टर डांस के बाद मुझे अच्छा लगा। अच्छा, कितने महीने से आप डांस ट्रेनिंग ले रहे? कितने साल से डांस ट्रेनिंग ले रहे? 3 months।
और अच्छा 4 months. अच्छा कौन सी क्लास पढ़ रहे हैं आप? 6th class. अच्छा, यहाँ से पहले और कहीं परफॉर्म किया आप? हाँ, निजामाबाद में गजब पूजा हुआ था, ये फर्स्ट परफॉर्मेंस. अच्छा डांस में कौन सा डांस आता आपको? कुचिपुड़ी. भरतनाट्यम. ओके. पेरिन. अच्छा, डांस छोड़कर और क्या क्या आता आपको परफॉर्मेंस, एक्स्ट्रा एक्टिविटीज, दूसरे आर्ट्स क्या क्या आते? फोक डांस. गुड. और टाइकेंडो. ओके. और कोई साइकिलिंग, पेंटिंग, गेम्स? ओके. आज आपको कैसा लगा? आपके परफॉर्म को सभी लोग पसंद करें और आप इतने बड़े लोगों के हाथों से अवार्ड लिए, अब आपको कैसा महसूस हो रहा है? मुझे बहुत अच्छा लग रहा है कि मैं क्लासिकल डांस में. अच्छा, आपका कोई इंस्पिरेशन है क्या? इंस्पिरेशन. यस. मेरी मैम भी इंस्पिरेशन. वेरी नाइस. अच्छा, आप बड़े होकर क्या बनना चाहेंगे? एक बड़ी डांस मैन. వెరీ నైస్. సాంస్కృతిక ఎస్ పట్ల పాపకు చాలా మక్కువ ఉండడం వల్ల ఎస్ ఎస్ పాప చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటుంది. వితిన్ 3 monthsలో ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడము చాలా గ్రేట్. డ్యాన్స్ మాస్టర్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు మా పాపకి ఇది ఫస్ట్ అవార్డు. ఓకే. మాకు అవార్డు వచ్చినందుకు మా పాపకి నాకు చాలా సంతోషంగా ఉంది. సూపర్. అమ్మగారు మీది ఒక్క మాట, ఈరోజు మీ పాప గారి సక్సెస్ చూసి, ఆమె విజయాన్ని చూసి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. నా చిన్నప్పుడు కళ ఈరోజు మా పాపలో చూడడం చాలా సూపర్. హ్యాపీగా ఉంది. మేడం 3 monthsలో నేను బేసిక్సే నేర్పించగలను అన్నారు, కానీ 3 monthsలో ఈరోజు స్టేజ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం మా మేడం గారి గొప్పతనం, మా పిల్లలు నేర్చుకున్న ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ. ఈ పాప గారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తామండి తప్పకుండా. పాపకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. తన ఇంట్రెస్ట్ ని బట్టి తను ఎక్కడి వరకు నేర్చుకోగలిగితే అక్కడ వరకు మేము నేర్పించడానికి రెడీగా ఉన్నాం. సూపర్ అండి, థ్యాంక్ యూ. గౌరికా. మీ గురుగారి పేరు? మీ గురుగారి పేరు? అచ్చా, ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ఏ పాట మీద డాన్స్ చేశారు? పర్ఫార్మెన్స్ ఏ? వెరీ నైస్. స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా, ఏ క్లాసు? ఓకే. స్కూల్లో ఫంక్షన్స్ లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా? ఓకే. ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్? అందరు బాగుంది అన్నారు, బాగా చేశారు అన్నారు. వెరీ నైస్. మీరు మీ అంబిషన్, మీ గోల్ ఏంది? మీ పెద్దాక ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది? మీ పెద్దాక టీచర్. ఇది మంత్రి గారు ఏ విధంగా ఇచ్చారు మీకు ట్రైనింగ్? ఆమె సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఓకే. పేరెంట్స్ గురించి చెప్పండి. పేరెంట్స్? ఓకే మేడం, పాప గారు ఇంత చిన్న మా డాడీ పేరు బాలకృష్ణ, నా పేరు గౌడ్. ఓకే. పాప గారు చాలా హ్యాపీగా అనిపించిందండి. డాన్స్ నేర్పించేటప్పుడు అనుకున్నాం కానీ ఇంత మంచి సక్సెస్, చాలా బాగా డాన్స్ చేసింది. అండ్ మాస్టర్స్ కృషి కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తాను. తన ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తన్ని ఒక నేషనల్ అవార్డుగా ఇంకా ఎన్నో చేయాలని నాకు. అచ్చా, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్ కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు, ఇంతమంది స్టూడెంట్స్ తీసుకొచ్చి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మన కళలను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆరాధ్య. నేను గట్టిగా. మా గురువు పేరు డాక్టర్ బాసెట్టి మున్నాని. నేను చేసిన పాట అరుదైనా. ఓకే. నాకు ఈ డాన్స్ చేయడం కొంచెం గ్రేట్ గా ఫీలింగ్ అనిపించింది. ఓకే. ఇంతకు ముందు ఇక్కడ కాకుండా ఇక్కడ పర్ఫామ్ చేశారా? ఇంకా చాలా ప్లేసెస్ నంది అవార్డ్స్ అలా చాలా. సూపర్. అచ్చా, ఎన్ని సంవత్సరాలు మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? 2-3 years. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు, అద్భుతంగా చేశారన్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు. మీకు ఈ మాట వింటుంటే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. అచ్చా, మీ గురుగారు సపోర్ట్, కోఆపరేషన్ ఎలా ఉంది మీకు ట్రైనింగ్ ఇవ్వడం? మీ పేరెంట్స్ గురించి? ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ సెట్ ఏంది? మీరు పెద్దాక ఏమో అనుకుంటున్నారు? సూపర్. యాక్టర్ ఇంకా ఐఏఎస్. సూపర్. విష్ ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు వచ్చిన అవార్డ్స్ గురించి చెప్పండి. ఎప్పుడెప్పుడు వచ్చినాయి? ఏ అవార్డ్స్ వచ్చినాయి మీకు గతంలో? అంటే ఎక్కువగా గుర్తులేవు. నంది అవార్డు, ఇది సెకండ్ వరల్డ్ రికార్డ్. ఓకే. ఇంకొకటి గిన్నిస్ రికార్డ్ ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరం? అచ్చా, మీకు డాన్స్లో ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి ఏమేమి వస్తుంది చెప్పండి. పేర్ని
ఓకే, ఇంకా అచ్చా డ్యాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్, వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? క్రాఫ్ట్స్, ఓకే, క్రాఫ్ట్స్, ఇంకా డ్రాయింగ్. ఓకే ఓకే వెస్టర్న్, ఓకే. అచ్చా మీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ పేరెంట్స్. వెరీ నైస్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎందుకంటే మీ మీ డ్రీమ్ ఇందాక యాక్ట్రెస్ కావాలన్నారు. సో హూ ఇస్ యువర్ ఫ్యాక్ట్? శ్రీలీల. వెరీ నైస్. వయసులో ఇంత గొప్ప వేదిక మీద పాప గారు బహుమతి తీసుకుని. ఎస్ పాపరామ. ఎస్ 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 ఒక 2 years 3 years నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. ఎస్. ఈ సంవత్సరంలోనే వరల్డ్ రికార్డ్ కూడా తీసుకుంది. సూపర్. ఆనంద్ సాగర్ లో. ఓకే. ఒక 2-3 ప్రోగ్రామ్స్ రవీంద్ర భారత్ లో ఇచ్చింది. ఇంతకుముందు ఇదే ప్లాట్ఫామ్ మీద వెస్టర్న్ డాన్స్ చేసింది. ఓకే. బట్ ఈసారి నేషనల్ రికార్డ్ ఉందని చెప్పేసి డాక్టర్ మృణాలి గారు ఆర్మూర్ నుంచి తీసుకొచ్చాము. ఓకే. ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ముందు నేను కూడా చేస్తుండేది. ఓకే. సో నా తర్వాత నా కూతురు. ఓకే. అచ్చా ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి, సిరాజ్ గారికి, గురు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీడియా ద్వారా? థ్యాంక్ యూ సో మచ్ సిరాజ్ సార్. ఓకే. అండ్ మీరు ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. అచ్చా పాప గారు తన ఒపీనియన్ చెప్పారు, ఐఎస్ ప్లస్ యాక్టర్స్ కావాలని. మీ సపోర్ట్, మీ సహాయం, మీ కోఆపరేషన్ తన ఇష్టం అండి, తను ఏ చేయాలనుకుంటాను. ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది? తన పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. అవునండి. ఎస్. ఎక్స్ప్రెషన్ ముఖ్యంగా, కాస్ట్యూమ్ కానివ్వండి. అవునండి. అందులో ఫస్ట్ పేరు మదర్కి వస్తుంది, సెకండ్ గురు గారికి వస్తుంది. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? వెరీ ప్రౌడ్. సూపర్. థ్యాంక్ యూ.